నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో శివాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తులు ఘనంగా శివరాత్రి వేడుకలు. సిరికొండ మండలం లొంకారామస్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి శివరాత్రి మహా సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మండలంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మల్లారం అటవీ క్షేత్రం శివాలయంలో ఇందల్వాయి మండలం, గన్నారం శివాలయంలో డిచ్పల్లి మండలం, మేటురాజుపల్లి హరహర క్షేత్రంలో సిరికొండలోని లొంక రామస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే భక్తులు శివాలయాల్లో పూజలు, అర్చనలు, నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుతున్నారు. శ్రీ లొంక రామస్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం జరగ్గా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. नमः पार्वती नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय व्याप्त्यर्थम श्री सदाशिव श्री रुद्रांतर्गत संकर्षण मूर्ति देवता प्रीत्यर्थम सालंकृत कन्यादानम करिष्ये మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు దుంకలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మన రామలింగేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని మరి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ఇది నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఈ శివరాత్రి పండుగలో మరి దుంకలో ఇక్కడ శివుని యొక్క దర్శనం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా పండుగ వాతావరణం ఉంది. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు నేను మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ శంకరి యొక్క దయతోని అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా మరి పాడి పంటలతోని బాగా వర్షాలు పడి మరి అందరూ కూడా సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ శంకరుడు అందరినీ ప్రజలు జీవించాలని. అదేవిధంగా ఇవాళ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం కూడా మరి అందరు మహిళా సోదరులందరూ కూడా మరి తెలంగాణలో ఉన్నటువంటి అక్కజనులందరికీ, అమ్మలకు అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు కాబట్టి మరి మహిళలకు ఇంకా ఈ ప్రభుత్వం తరఫున మరి అత్యధిక
ఇంకా వాళ్ళు ఉన్నత స్థాయిలో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతూ ఉంది. ఈ 6 గ్యారంటీలు అయితేనేది మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఇంకా ఈ మహిళల పక్కనే మహిళలకి ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉన్నాయి కాబట్టి మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు మరి నమస్కారం.